ఓకే గైస్, చూడమ్మా, మనం క్వశ్చన్ నెంబర్ 3 వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4 ఏంటమ్మా? అది అక్రీషన్, డైల్యూషన్ అనాలిసిస్. ఆల్రెడీ థియరీ డిస్కస్ చేసాం. ఒక్కసారి ఆ థియరీ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేద్దాం ఫాస్ట్గా. ఎక్కువ టైం వేస్ట్ చేయను. మీరు ఇవి చూసుకోండి అమ్మా, ఎగ్జామ్ ముందు ఇవి చూసుకోండి. మెయిన్గా జస్ట్ 1 అవర్ క్లాస్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. హాఫ్ అన్ అవర్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్కి సొల్యూషన్ కూడా చెప్తున్నాను కాబట్టి మీరు చేయకపోయినా జస్ట్ విన్నా గుర్తుంటుంది. మనకి ఎగ్జామ్ ముందు చదివింది, రాస్తుంది, విన్నది మాత్రం ఎక్కువ గుర్తుంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ పాయింట్. నేను చెప్పాల్సిన పని లేదు. సో అక్రీషన్, డైల్యూషన్ అనాలిసిస్ ఎలా చేస్తామో ఫస్ట్ మీరు కంబైన్ ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్లో మీకు స్టాండర్లోని ఈపీఎస్ ఇవ్వచ్చు, అక్వైరర్. ఇదంతా మాట్లాడేది ఎవరి గురించి? మెయిన్గా అక్వైరర్ సార్. సో నేనే అక్వైర్ చేస్తున్నా. సో నా ఆఫ్టర్ అక్విజిషన్ కంబైన్ ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది కంబైన్ ఈపీఎస్? కంబైన్ ప్రాఫిట్ బై కంబైన్ నెంబర్ ఆఫ్ షేర్స్. కంబైన్ ప్రాఫిట్ అంటే నా ప్రాఫిట్ అది రెండు కలుపుతాం అనుకోండి. కంబైన్ నెంబర్ ఆఫ్ షేర్స్, కంబైన్ షేర్స్ ఎలా వస్తుంది? ఆల్రెడీ నా దగ్గర ఉన్న షేర్స్ ప్లస్ వాడికి ఎంతైతే మళ్ళీ ఇష్యూ చేస్తున్నాను కొత్త షేర్స్, రెండు కలిపితే కంబైన్డ్ షేర్స్. సో మీకు ఆల్రెడీ బేసిక్ అది ఎక్స్చేంజ్ రేషియో దగ్గర అన్నింటిలో మనం క్యాలిక్యులేట్ చేసిన ఇబ్బంది లేదు. సో స్టాండర్డ్ ఈపీఎస్ తెలుసుగా మీకు ఫైండ్ అవుట్ చేయడం. సేమ్ వాడి యొక్క ప్రీ మెర్జర్ అంటే ఇంకోటి మెర్జర్ అవ్వకముందు వాడి యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అంతే. స్టాండర్లోన్ షేర్స్ సార్, మొత్తం కలిపి తీసుకోకూడదు మళ్ళీ. సో అప్పుడు మీరు ఏం చేయాలి? స్టాండ్లోన్ ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం, కంబైన్ ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కంపేర్ చేయండి. స్టాండ్లోన్ కంటే కంబైన్ ఎక్కువ ఉంది అనుకోండి, అక్రీషన్. స్టాండ్లోన్ కంటే కంబైన్ తక్కువ ఉంది అనుకోండి, డైల్యూషన్. అంతే. అంటే మెజర్కి బిఫోర్ ఉన్నదానికంటే ఆఫ్టర్ మెజర్ ఎక్కువ ఉంటే అక్రీషన్. అక్రీషన్ అంటే ఇంక్రిమెంట్ అని. తక్కువ ఉంటే డిక్రీషన్, డైల్యూషన్. అంతే. చెప్పే పని లేదు, ఇది బేసిక్ క్వశ్చన్. చూడండి, మీరు చెప్పే ఆన్సర్ని ఎక్కువ పెద్ద కష్టపడే పని లేదు. దీనికి నాకు తెలిసి మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. చూడమ్మా, ఎక్స్పెక్టెడ్ పోస్ట్ మెజర్ కంబైన్డ్ ప్రాఫిట్. కంబైన్డ్ ప్రాఫిట్ ఇచ్చాడంత 2000. కంబైన్డ్ ప్రాఫిట్ దేనికోసం కావాలి? కంబైన్డ్ ఈపీఎస్ కోసం. సో కంబైన్డ్ ఈపీఎస్ ఈక్వల్ టు కంబైన్డ్ ప్రాఫిట్ బై కంబైన్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్. చూడండి నెక్స్ట్, ఇది ప్రీ మెజర్ ప్రాఫిట్ పక్కన పడింది. ప్రీ మెజర్ ప్రాఫిట్ ఎందుకు? ప్రీ మెజర్ ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, స్టాండ్లోన్ ఈపీఎస్. స్టాండ్లోన్ ఈపీఎస్ కావాలంటే ప్రీ మెజర్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? స్టాండ్లోన్ నెంబర్ ఆఫ్ షేర్స్ 200. ఎంతమ్మా? 6 రూపీస్. కంబైన్డ్ ఈపీఎస్ కావాలంటే కంబైన్డ్ ప్రాఫిట్ బై కంబైన్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఈ 200 ఏంటిది? స్టాండ్ లోన్ షేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ ఇన్ ట్రాన్సాక్షన్. ఎంత ఇష్యూ చేశాడు ఫ్రెష్గా? 250. మొత్తం కలిపి ఎంతమ్మా? 250. ఎంత? 2000 బై 250 ఎంత? 8 రూపీస్. అంటే కంబైన్డ్ ఈపీఎస్ ఏమో 8 రూపీస్, స్టాండ్ లోన్ ఈపీఎస్ ఏమో 6 రూపీస్. పెరిగిందా తగ్గిందా? మెజర్ బిఫోర్కి ఆఫ్టర్కి పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 2 రూపీస్. దట్ ఈస్ నథింగ్ బట్ అక్రీషన్. చూడండి ఆన్సర్ సొల్యూషన్ ఫాస్ట్గా, పెద్ద టైం వేస్ట్ చేయను. as fast as possible I will complete. So combined EPS, combined post merger profit by combined shares after merger, 2000 by 250, 8 rupees. So calculation of accretion or dilution. Standalone EPS ఎంతమ్మా? 6 rupees. So accretion అంతా 8 minus 6, 2 rupees. So percentage point of view చెప్పాలంటే 2 by 6 into 100 ఎంతమ్మా? 33 point ఎంత? 33%. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? సింపుల్. మీకు అర్థం కాలేదు అదే సార్, 6 తీసుకున్నారు, 8 తీసుకోవచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. అట్లా డౌట్ రాకూడదు సార్ మీకు. సపోజ్ ఎగ్జాంపుల్ 6 ఉంది, 6కి 33.33% యాడ్ చేయండి క్యాలిక్యులేటర్లో. 6 ప్లస్ 33.33% యాడ్ చేయండి, అల్టిమేట్ 8 వస్తుంది. అంతేగాని 8 నుంచి 33.33% మైనస్ చేయండి, ఇది రాదు, 6 రాదు. సో కాబట్టి మనం ఎవరు తీసుకోవాలమ్మా? 6 ప్రీ మెర్జర్ ఈపీఎస్. అయిపోయిందా? నెక్స్ట్ ఎర్నింగ్స్ మల్టిపుల్. ఓన్లీ 1 క్వశ్చన్ ఉందమ్మా ఇందులో మనం మాట్లాడేది. ఓన్లీ 1 క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా? సింపుల్ చూడమ్మా. డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్తా. క్వశ్చన్ చదివి సరే థియరీ డిస్కస్ చేద్దాం. ఎర్నింగ్స్ మల్టిపుల్ అని జనరల్గా ఏంటంటే మార్కెట్ బేస్డ్ అప్రోచ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్. మనం అల్టిమేట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది ఒక అప్రోచ్ మనకు, అంతే. ఓకేనా? సో మనకి 2 టైప్స్ ఉంటాయి జనరల్గా, ట్రాన్సాక్షన్ మల్టిపుల్ అని. అదవుతుందా? ఒకటి ఏంటమ్మా? ట్రాన్సాక్షన్ మల్టిపుల్ అని. ఇంకోటి ఏంటంటే చూడండి, పబ్లిక్లీ ట్రేడెడ్ మల్టిపుల్. ట్రాన్సాక్షన్ మల్టిపుల్, పబ్లిక్లీ ట్రేడెడ్ మల్టిపుల్. ట్రాన్సాక్షన్ మల్టిపుల్ అనేది మైనారిటీ షేర్ హోల్డర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతుంది. ఈ పబ్లిక్లీ ట్రేడెడ్ మల్టిపుల్ అనేది కంట్రోలింగ్ ఎంటిటీ పర్స్పెక్టివ్లో మాట్లాడుతుంది. కంట్రోలింగ్ ఎంటిటీ, సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఎక్వైర్ చేస్తున్నా, 70% ఎక్వైర్ చేస్తున్నా. కంట్రోలింగ్ నాకు ఉన్నట్టేనా? 50% కంటే ఎక్కువ ఉంటే కంట్రోల్ ఉన్నట్టేగా. మరి బ్యాలెన్స్ 30% ఎవరు? మైనారిటీ షేర్ హోల్డర్స్. సో మనం ఇక్కడ మాట్లాడేది ఇది మాత్రం మాట్లాడతాం, అంతే. సో అసలు ఈ ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది మెయిన్గా ఏంటంటే
మార్కెట్లో రెలవెంట్ మార్కెట్ ప్లేస్లో సిమిలర్ ఐటమ్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, దానికి ఎంతైతే పే చేస్తామో, ఎంతైతే వాల్యూ తీసుకుంటామో ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మార్కెట్ బేస్డ్ అనమాట. With the market approach is determined based on the prices that have been paid for the similar items in the relevant market. రిలవెంట్ మార్కెట్లో సిమిలర్ ఐటమ్స్కి ఎంతైతే ఉంటుందో, ఎంతైతే పే చేస్తామో, ఎంతైతే వాల్యూ చేస్తామో ఆ వాల్యూస్ తీసుకోవాలని చెప్తున్నాడు అంతే. దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా? ఓకేనా? సో కమ్ టు పబ్లిక్లీ ట్రేడెడ్ మల్టిపుల్. సో సింపుల్ సార్, పిఈ మల్టిపుల్ మీ అందరికి తెలిసిందే, ఈపీఎస్ ఇంటూ పిఈ మల్టిపుల్. సో వాల్యూ కావాలి మనకి. పిఈ ఫార్ములా ఏంటి? ఎంపీఎస్ బై ఈపీఎస్. ఎంపీఎస్ అంటే మార్కెట్ వాల్యూ, నథింగ్ బట్. సో మార్కెట్ వాల్యూ కావాలంటే ఈపీఎస్ ఇంటూ పిఈ. సో పిఈ అనేది ఇక్కడ ఏంటి? మల్టిపుల్. పిఈ మల్టిపుల్. సో అలా మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ అలానే ఈబీఐ డిటిఏ మల్టిపుల్. సో ఇది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వాల్యూ ఈక్వల్ టు ఈబీఐ డిటిఏ ఇంటూ ఆకు మల్టిపుల్ వాల్యూ. ఓకేనా? అర్థమవుతుందమ్మా అందరికి? ఓకేనా? మరి ఆ మల్టిపుల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈవి బై ఎంటర్ప్రైజ్ వాల్యూ బై ఈబీఐ డిటిఏ ద్వారా మనం మల్టిపుల్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్. సో అసలు ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఓకేనా? జనరల్గా అదే రెండు తీసుకుంటాం మనం. ప్రిఫరెన్స్ చేసి ఉంటే అది కూడా తీసుకుంటాం, అంతేనా? సో కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఎంసీక్యూకి ఇంపార్టెంట్. సో క్యాష్ ఇస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీస్ పోర్ట్ఫోలియో కూడా ఇస్తాడు. సో అప్పుడు ఫార్ములా ఏంటమ్మా? మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ మైనస్ క్యాష్ ఆర్ బ్యాంక్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీస్ పోర్ట్ఫోలియో. దెన్ యూ విల్ గెట్ అ ఎంటర్ప్రైజ్ వాల్యూ. సో ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా సింపుల్ అమ్మా. ఓకే, బుక్ వాల్యూ పర్ షేర్ ఇంటూ ప్రైస్ టు బివి రేషియో. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సో జనరల్గా అన్లిస్టెడ్ కంపెనీస్కి ఇది యూజ్ చేస్తూ ఉంటాం. సో లిస్టెడ్ అన్లిస్టెడ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వమాకండి. ఓకేనా? నెక్స్ట్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్. ఫార్ములా ఏంటమ్మా? వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సేల్స్ టర్న్ ఓవర్ ఇంటూ ప్రైస్ సేల్స్ రేషియో లేదా ప్రైస్ సేల్స్ మల్టిపుల్. సేల్స్ టర్న్ ఓవర్ వాడేస్తాడు. ప్రైస్ సేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రైస్ బై సేల్స్ అంతే. ప్రైస్ టు సేల్స్ అంటే ప్రైస్ బై సేల్స్. సో ప్రైస్ ఆఫ్ ద ఏ కంపెనీ తీసుకోవాలి? సిమిలర్ కంపెనీ తీసుకోవాలి. సిమిలర్ కంపెనీ యొక్క ప్రైస్ సేల్స్, సిమిలర్ కంపెనీ యొక్క ప్రైస్. సో ప్రైస్, సిమిలర్ కంపెనీ ప్రైస్ ఎంత? మార్కెట్ వాల్యూ 1800. సిమిలర్ కంపెనీ యొక్క పీర్ కంపెనీ అంటే సిమిలర్ కంపెనీ సేల్స్ 600. టోటల్ ఎంతమ్మా? ఎంత వచ్చింది రేషియో? 1800 by 600, 3 rupees. 3 rupees. So 3 is the multiple value, not rupees. We cannot say. Okay na? So 3 is the multiple value. So therefore sales turnover into multiple 3. ఎంతమ్మా? వాల్యూ 450 million. అప్పుడు మనం వాల్యూ వస్తుంది. వాల్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సేల్స్ టర్నోవరే కదా. సేల్స్ టర్నోవర్ ఆఫ్ ద కంపెనీ, మన కంపెనీ, ఇంటూ మల్టిపుల్, అంతే, సింపుల్. సో చాలమ్మా, ఎందుకంటే ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 5 ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఏం చెప్పాలనుకున్నానంటే, జనరల్గా ఒకసారి మనకి పిఈ కనుక్కోవాలని ఫార్ములా ఏంటి? ఎంపీఎస్ బై ఈపీఎస్. ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటేనే కదా మనం పర్ షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది. నెంబర్ ఆఫ్ షేర్స్ లేకపోతే ఫార్ములా ఏమవుద్ది? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అర్నింగ్స్ ఉంటాయి కదా, అర్నింగ్స్ తీసుకోవాలి. అర్నింగ్స్ పర్ షేర్ కదా, అర్నింగ్స్ తీసుకోవాలి. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత కదా ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేసేది. సో ఇది ఫార్ములా, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై ప్యాట్, అంతే. అర్థమవుతుందమ్మా? నోట్ చేసుకోండి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై, సారీ అనవసరంగా స్ట్రైక్ ఆఫ్ చేసా. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై ప్యాట్. సో ఇక్కడ మనకి 3 కంపెనీస్ ఉన్నాయి. కంపెనీ ఏ, బీసీ. డెట్ ఇచ్చాడు, 2 కంపెనీస్ డెట్ ఉంది, థర్డ్ కంపెనీ డెట్ లేదు. ఈక్విటీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు 1 lakh, 1,50,000, 2 lakhs. ఓకేనా? సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఎంటర్ప్రైజ్ వాల్యూ కూడా ఇచ్చాడు, ఈబీఐటీ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. కంపెనీ ఏ చూడండి ఏమన్నాడు? కంపెనీ ఏ ట్రేడ్స్ అట్ ఎ లోవర్ పిఈ మల్టిపుల్ దాన్ ఇట్స్ పీర్ కంపెనీ బిఎన్సి. బీసీ కంటే వెళ్ళే తక్కువ పిఈ ఉందంట, లోవర్ పిఈ ఉందంట, ట్రేడ్ అవుతుందంట. సో అదే మేనేజ్మెంట్ విలువ చేస్తుంది ఏంటంటే అది కరెక్ట్ కాదు, జస్టిఫైడ్ కాదు అంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? కరెక్టా కదా చెక్ చేయాలి. అంటే ఏం చేయాలి? పిఈ ఫైండ్ అవుట్ చేయాలి. పిఈ ఫైండ్ అవుట్ చేసి మేనేజ్మెంట్ అనుకునేది కరెక్టా కదా మీరు చెప్పాలి. చెప్తే అయిపోయినట్టు. సో ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద పిఈ అండ్ ఈబీఐటీ ఆఫ్ ఈచ్ కంపెనీ. సో ఎంటర్ప్రైజ్ వాల్యూ, ఈబీఐటీ, ఆ రేషియో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అండ్ అసెస్ వెదర్ ద మేనేజ్మెంట్ ఇస్ రైట్ ఇన్ ద థాట్ ప్రాసెస్. కరెక్ట్గా చెప్పండి అంతే, మీరు ఏం చేయాలి. సో ఫస్ట్ మనకి ఈబీఐటీ ఉంది. ఈబీఐటీ నుంచి మనం ఏం కనుక్కుందాం? ప్యాట్ కనుక్కుందాం. ప్యాట్ కనుక్కొని మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయా? లేదు. సో కాబట్టి అందుకే ఆ ఫార్ములా చెప్పా, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ బై ప్యాట్.
సో ప్యాట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈబిఐటీ తీసుకుంటాం, మైనస్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం, మైనస్ ట్యాక్స్ తీసుకుంటాం, అప్పుడు మనకి ప్యాట్ వస్తుంది. ఈక్విటీ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 1 lakh, 1,50,000, 2 lakhs, ఇవి మార్కెట్ వాల్యూ ఈక్విటీ. సో ప్లస్ ప్యాట్ కూడా యాడ్ అవుతుంది మరి, ప్రాఫిట్ వాళ్ళకే కదా, అది కూడా వాళ్ళకే కదా. సో ఆ ప్యాట్ కూడా ఈక్విటీకి యాడ్ చేస్తే మనకి టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వచ్చేస్తుంది. సో పి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈబిఐటీ ఆల్రెడీ ఉంది, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంటర్ప్రైజ్ వాల్యూకి ఏం యాడ్ అవుతుంది? ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చేది కూడా ఎంటర్ప్రైజ్ వాల్యూకి యాడ్ అవుతుంది కదా మరి. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అంటాం. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ పెరుగుతుంది కదా ప్రాఫిట్ వల్ల, అంటే ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అంతే ఎంటర్ప్రైజ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సరే, నాకు అర్థం కాలేదంటే చూడండి, ఏం కాదు, అర్థం కాకపోవడం కామన్ స్టార్టింగ్, ఇప్పుడు అర్థం వచ్చాడు. సో కంపెనీ ఏ, బీసీ, ఈబిఐటీ మన కంపెనీ ఏ. సో 30,000 ఈబిఐటీ. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 9%. నేనా? ఓకే. డెట్ ఎంత ఉంది క్వశ్చన్లో? 1 lakh. 1 lakh నా డెట్, 9% ఎంత అవుద్దమ్మా? 9,000. నెక్స్ట్ కంపెనీ బీకి ఎంతమ్మా? 50,000 9%, 4,500. సో 9,000 ఇంట్రెస్ట్, 4,500. కంపెనీ 3కి నో డెట్, నో ఇంట్రెస్ట్. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది -25%. ట్యాక్స్ ఎంతమ్మా? 25%. యూ విల్ గెట్ అ ప్యాట్ 15,750. ఆల్రెడీ ఓపెనింగ్ ఈక్విటీ మనకి ఇచ్చాడు ఎంత? 1 lakh, 1,50,000, 2 lakhs. టోటల్ మార్కెట్ వాల్యూ ఈక్విటీ ఎంత అవుద్ది? ఈ రెండు యాడ్ చేయండి అంతే, అయిపోయింది. అంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఈక్విటీ వచ్చింది, ప్యాట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఇది బై వేస్తే ఏమొస్తుంది మనకి? మనకి ఏ బై బి అని రాసి అప్పుడు మనకి వస్తే పి వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఎంటర్ప్రైజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 lakhs ఇచ్చాడు. 2 lakhs అడిషనల్ ఎంత అవుతుంది? ఇదే కదా, 15,750. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత ఇచ్చాడు? ఎంటర్ప్రైజ్ వాల్యూ చెక్ చేయండి, 2 lakhs ఇచ్చాడు. అంటే 2 lakhs కదా. సో 2 lakhs ప్లస్ 19,125. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 lakhs ప్లస్ 20,500, మొత్తం 2,20,500. సో ఈబిఐడిటి కూడా అడిగారు కదా. సో ఇది బై ఈబిఐడిటి ఉంది కదమ్మా. సో అది వేసినప్పుడు మీకు ఆ రేషియో కూడా వచ్చేస్తుంది. ఆ రేషియో కూడా మీరు రాయండి, ఎంత వస్తుంది అంత. 215,750 ఎంతమ్మా? 7.19. అంతేనా కాదు? ఓకే. సెకండ్ దానికి ఎంత? 2,19,125, 30,000, 7.3. నెక్స్ట్ 2,22,500 డివైడెడ్ బై 30,000, 7.416. అంటే 7.4 అనుకున్నాను. ఇట్లా తక్కువ ఏది ఉంది? ఇక్కడ కూడా కంపెనీ ఎలా చూసినా కూడా కంపెనీ ఈజ్ తక్కువ ఉంది కదా. సో మేనేజ్మెంట్ అనుకునేది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని చెప్పండి, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. సో అయితే ఇది ఒక థియరీ క్వశ్చన్లా గుర్తుపెట్టుకోండి. మీరు రైట్ కంపెనీస్ని చూస్ చేసుకోవాలంటే ఏ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, ఏ ప్రిన్సిపల్స్ హెల్ప్ అవుతాయి? ఇప్పుడు మీరు కంపేర్ చేసుకునేటప్పుడు కూడా ఒక మంచి కంపెనీతో కంపేర్ చేసుకోవాలి సార్. ఒక పనికి వాళ్ళ కంపెనీతో కంపేర్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. సో దానికి మనం యూజ్ చేయాల్సినటువంటి మల్టిపుల్స్ ఇవ్వండి. ఏంటమ్మా? ఐ మీన్ ప్రిన్సిపల్, యూజ్ రైట్ మల్టిపుల్, కరెక్ట్ మల్టిపుల్ యూజ్ చేయాలి. అంటే మనకు డిఫరెంట్ మల్టిపుల్స్ ఉన్నాయి, ఏది యూజ్ చేయాలి. నెక్స్ట్ యూజ్ ఫార్వర్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ అర్నింగ్స్, adjust the multiples for non-operating items. Next, use the right peer group, not a broad industry average. Value multiple business companies as sum of their parts. సో ఇదేంటంటే జస్ట్ ఒక థియరీ క్వశ్చన్ లాగా, లేదు ఎంసీక్యూ పర్పస్ మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే, ఎక్కువ దీన్ని స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మర్చిపోమాకనమ్మా. ఇంతలో మనకి అర్నింగ్స్ మల్టిపుల్ అయిపోయింది, అంతేనా కదా. సో నెక్స్ట్ చూడండి, అక్విజిషన్ అవుట్కమ్. ఏంటమ్మా? అక్విజిషన్ అవుట్కమ్. ఓకే గైస్, చూడండి నెక్స్ట్ అక్విజిషన్ అవుట్కమ్ కదా. ఇందులో జస్ట్ మనకి 2 questions మాత్రమే ఉన్నాయి, సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ అక్విజిషన్ అవుట్కమ్ లో ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే థియరీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ ఫ్రెండ్లీ వెంచర్ అని, ఓకేనా, టేక్ ఓవర్స్ గురించి చిన్న డెఫినేషన్ అని, ఓకేనా. నెక్స్ట్ ఇంకా హాస్టల్ వెంచర్ అని, అంటే అక్కడ హాస్టల్ మెజర్లో అందరికి తెలిసే ఉంటుంది, థియరీ నేను డిస్కస్ చేయట్లేదు. హాస్టల్ మెజర్లో టెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ప్రాక్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో జస్ట్ బేసిక్ థియరీ చూసుకోండి అంతే, జస్ట్ వాట్ ఈస్ వాట్. మేబీ ఎంసీక్యూకి రావచ్చేమో, చెప్పలేం కదా. సో అదొక్కటి చూసుకోండి అంతే. సో డైరెక్ట్లీ కమ్ టు యాంటీ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. సార్ మీరు మెర్జర్ చేసుకునేటప్పుడు, అక్వైర్ చేసుకునేటప్పుడు వి నీడ్ టు చెక్ ద ఇఫ్ దెర్ ఇస్ ఎనీ యాంటీ ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ నాట్. సో
ఇది వెరీ సింపుల్ అమ్మ. దీనికోసం మనకు ఒక ఇండెక్స్ ఎవరంటే హెర్ఫిండల్ హెర్ష్మన్ ఇండెక్స్ అని ఒకటి ఉందమ్మా. సో దట్ ఈస్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ అసెసింగ్ మార్కెట్ కాన్సన్ట్రేషన్. సో మార్కెట్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది ఏంటి, ఓకేనా. సో అది గుడ్ ఆర్ బ్యాడ్. సో దానికోసం ఇది ఒక బెస్ట్ మెజర్ అనమాట. వీడు ఇచ్చాడు అనమాట. ఎవడు? హెర్ఫిండల్ హెర్ష్మన్ ఇండెక్స్. సో వాడి పేరు మీద ఇచ్చినట్టున్నారు. సో ఆ ఇండెక్స్ మరి ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా సార్ అంటే సింపుల్ సేల్స్ ఆఫ్ ద ఫర్మ్. సో ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫర్మ్స్ ఉంటాయి బై టోటల్ సేల్స్ ఆఫ్ ద మార్కెట్. దెన్ వీ విల్ గెట్ అ హెచ్హెచ్ఐ ఇండెక్స్. ఆ హెచ్హెచ్ఐ ఏదైతే ఉందో అవి బేస్డ్ ఆన్ పోస్ట్ మెర్జర్ మార్కెట్ షేర్స్. పోస్ట్ మెర్జర్ మార్కెట్ షేర్స్ని బేస్ చేసుకొని మీరు క్యాల్కులేట్ చేయాలి. అప్పుడు దాని యొక్క వాల్యూ కనుక <1000 ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటెడ్. అది ఒకవేళ 1000కి 1800కి బిట్వీన్ ఉంటే కనుక మోడరేట్లీ కాన్సన్ట్రేటెడ్. ఇఫ్ ద వాల్యూ ఇస్ మోర్ దెన్ 1800 దెన్ ఇట్ ఈస్ హైలీ కాన్సన్ట్రేటెడ్. అయితే ఒకవేళ చేంజ్ కనుక మోర్ దెన్ 100 వస్తే కనుక రెగ్యులేటర్స్ ఏం చేయాలంటే అక్కడ మీ ఛాలెంజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేట్ దట్ మెర్జర్. చేంజ్ కనుక మోర్ దెన్ 100 ఉంటే ఏం చేయాలండి? ఇన్వెస్టిగేట్ చేయాలి. హెచ్హెచ్ ఇండెక్స్ దేని బేస్ చేసుకొని చేస్తాం? పోస్ట్ మెర్జర్ మార్కెట్ షేర్స్తో తీసుకోవాలి, దాన్ని బేస్ చేసుకోవాలి. క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైపోద్ది, ఓకేనా. సో మైండ్లో ఒకటి పెట్టుకోండి, <1000 అయితే నాట్ కాన్సన్ట్రేట్. మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక 1000 to 1800 వచ్చింది అనుకోండి, మోడరేట్లీ కాన్సన్ట్రేటెడ్. హెచ్హెచ్ఐ మోర్ దెన్ 1800 అనుకోండి, హైలీ కాన్సన్ట్రేటెడ్. సో సింపుల్. చూడండి ఇక్కడ అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. క్వశ్చన్ నెంబర్ 6 చూడమ్మా. ద ఫాలోయింగ్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ కీ ప్లేయర్స్ ఇన్ ద ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫర్మ్స్ ఉంటాయి, కీ ప్లేయర్స్, ఓకే. సో వారి యొక్క మార్కెట్ షేర్స్ ఇచ్చారు చూడమ్మా. 25%, 20, 15, 10, 10, 10, 7.7, టోటల్ 100%. అంటే టోటల్ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫర్మ్స్ ఉంటాయి, దాని యొక్క మార్కెట్ షేర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు దాని యొక్క హెచ్హెచ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో చూడమ్మా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషన్, ఎస్ దిస్ ఇస్ ద సొల్యూషన్. చూడండి ఎన్ని కంపెనీస్ మొత్తం ABCDEFGH 10 కంపెనీస్ ఉన్నాయి. టోటల్ హెచ్హెచ్ఐ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్నిటి యొక్క షేర్స్ తీసుకున్నారా లేదా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా దాని యొక్క స్క్వేర్ అమౌంట్ తీసుకోవాలి. స్క్వేర్డ్ మార్కెట్ అంటారు. సో 25% కాబట్టి దాని యొక్క స్క్వేర్డ్ మార్కెట్ వాల్యూ ఎంత అవుతుందంటే 625. స్క్వేర్డ్ మార్కెట్ షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్క్వేర్డ్ మార్కెట్ షేర్. సో 20%. సో 20 into 20 400, 15 into 15 225, 10 into 10 100, 10 into 10 100, 7.5 into 7.5 56.25. సేమ్ 5 into 5 25. ఇది స్క్వేర్డ్ మార్కెట్ షేర్. టోటల్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 1587.5. ఇది 1000కి 1800కి మధ్యలో ఉందా లేదా? ఎస్. మనం కండిషన్ ఏంటి? మోర్ దెన్ 1000, లెస్ దెన్ 1000, సారీ మోర్ దెన్ 1800, లెస్ దెన్ 1000, 1000 to 1800 బిట్వీనే కదా. సో కాబట్టి మోడరేట్లీ కాన్సన్ట్రేటెడ్, అంతేనా. సో ద ఇండస్ట్రీ ఈజ్ మోడరేట్లీ కాన్సన్ట్రేటెడ్. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు, వాట్ వుడ్ బి ద హెచ్హెచ్ఐ ఫర్ ద ఇండస్ట్రీ ఆఫ్ సి లిమిటెడ్ అండ్ డి లిమిటెడ్ మెర్జ్ టుగెదర్. ఒకవేళ సిని డిని కనుక మెర్జ్ చేస్తే అంటే ఈ రెండింటిని మెర్జ్ చేయండి అంటే 25 అవుద్ది. సో 25 to 25 రెండు కలిపి 625 అవుద్ది, అవునా కదా. మిగిలిన వాల్యూస్ అన్ని అలానే ఉంటాయి, ఈ రెండు కలిపి మాత్రం 625 అవుద్ది. అప్పుడు వాల్యూ ఎంత చెక్ చేయండి. చూడండి C+D కలిపేయడం. సో అప్పుడు వాల్యూ ఎంత వచ్చిందంటే 1887.5. సో మరి 1887.5 అంటే 1800 ఎక్సీడ్ అయిందా లేదా? సో కాబట్టి హైలీ కాన్సన్ట్రేటెడ్, ఓకేనా. సో సిన్స్ ద చేంజ్ ఇన్ హెచ్హెచ్ఐ, సో హెచ్హెచ్ఐకి చేంజ్ కనుక ఓవర్ 100 ఉంటే, ఉంది కదా ఆల్మోస్ట్ ఆటోమేటిక్ ఉందా లేదా? హెచ్హెచ్ఐకి డిఫరెన్స్ రెండింటికి మోర్ దాన్ 100 ఉంది కదా. హెచ్హెచ్ఐకి డిఫరెన్స్ అనేది 1587, 1875, ఓకే 1887. సో మోర్ దాన్ 100 కాబట్టి సో ద రెగ్యులేటర్ అనేవాడు ఏం చేయాలమ్మా? ఇన్వెస్టిగేట్ మెర్జర్. అసలు ఇది క్వశ్చన్, అసలు మనకి జస్ట్ కామన్ సెన్స్ తెలిస్తే సింపుల్గా అయిపోద్ది, ఓకేనా. అంతేనా కాదు? చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం. సో 1587 వచ్చింది. C+D కలిపితే జస్ట్ ఈ రెండు కలిపి 625 అవుతుంది. అప్పుడు టోటల్ ఎంత వచ్చింది? చేంజ్ అనేది మోర్ దెన్ 100 ఉంది కాబట్టి రెగ్యులేటర్ అనేవాడు ఏం చేయాలి? ఇన్వెస్టిగేట్ ద మెర్జర్. ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అంతే.
ఏమన్నా కష్టంగా ఉందా? ఏం లేదు. సో క్వశ్చన్లో మీకు మార్చొచ్చు, సిఎండి అడగచ్చు, ఈఎన్ఎఫ్ కూడా అడగచ్చు. సో 10 + 7.5 17.5 రెండు కలిపి ఇంటూ 17.5 తీసుకొని అప్పుడు టోటల్ వాల్యూ తీసుకోవాలి. మిగిలినవి అలానే ఉండిపోతాయి. సో క్వశ్చన్లో చూసుకోండి జాగ్రత్తగా. ఇంత ఈ క్వశ్చన్ వస్తే మాత్రం చాలా ఆడుతూ పాడుతూ చేయొచ్చు మీరు. వెరీ సింపుల్ క్వశ్చన్, అంతేనే కదా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 1000, మోర్ దాన్ 1800, 1000 to 1800 బిట్వీన్. సో మోడరేట్లీ సారీ లెస్ కాన్సన్ట్రేటెడ్, మోడరేట్లీ కాన్సన్ట్రేటెడ్, హైలీ కాన్సన్ట్రేటెడ్, అంతే. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 7. ట్రాన్సాక్షన్ వాల్యూ, పోస్ట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఇన్కార్పొరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెండెడ్ సినర్జీస్. సో సినర్జీ ఎఫెక్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్టార్టింగ్లోనే. సో ఈ క్వశ్చన్ మీరు ఈజీగా చేసేయచ్చమ్మా. వాల్యూ ఆఫ్ ద టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ కంపెనీ అంటే ఎక్వైరీ. acquiring company 800. Present value of cost saving if the two companies merge together is 100 million. So, and then the present value of cost savings 100 million. Acquiring company expects the cost of integration as 80 million, and the shareholders of a target company are expected a deal premium to be paid for 15% over the company's value. What is the value of combined entity? Does the merger resulting in a net gain for the combined entity or not? Come to question. Combined entity find out చేయండి, తెలుసుగా మీకు అందరికి. ఏం తీసుకోవాలి? వాల్యూ ఆఫ్ అక్వైరర్ కంపెనీ, వాల్యూ ఆఫ్ టార్గెట్ కంపెనీ ప్లస్ సినర్జీ ఎఫెక్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో సినర్జీ ఎఫెక్ట్ ఎంత అని చెప్పాడమ్మా? ఎంతమ్మా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాస్టింగ్ ద టూ కంపెనీస్ మెర్జ్డ్ టుగెదర్. సో ఎంత వాల్యూ వస్తుంది ఇప్పుడు? అది 100. సో 500 + 800 + 100 టోటల్ ఎంతమ్మా? 1400. అంతేనా కాదు? కరెక్టా కాదమ్మా? సో నెట్ గెయిన్ ఆర్ లాస్, సెకండ్ క్వశ్చన్ అడిగాడు, నెట్ గెయిన్ ఆర్ లాస్ ఎంత చెప్పాడు, కంబైన్ ఏంటి. సో నెట్ గెయిన్ కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ మేము మన వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా చూడండి, సినర్జీ ఎఫెక్ట్ ఏమో 100 బాగానే ఉంది, సినర్జీ ఎఫెక్ట్ 100 బాగానే ఉంది. దాంతోపాటు ఇక్కడ ఏమవుతుందమ్మా చూడండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇది స్పెషల్ పాయింట్ మనకి. సో మనం ఆల్రెడీ నెట్ గెయిన్ క్యాలిక్యులేషన్లో ఓన్లీ ఏం తీసుకున్నాం? ప్రీమియం ఎంతైతే పే చేస్తున్నాడు, సినర్జీ ఎఫెక్ట్ నుంచి ప్రీమియం పేమెంట్ మైనస్ చేస్తే మిగిలిన గెయిన్ అనుకున్నాం మనం ఇనీషియల్గా, అవునా కాదు? కావాలని చూసుకుని పైకి వెళ్ళి, అంతేనా? సినర్జీ ఎఫెక్ట్ నుంచి ఏం చేయాలి? సినర్జీ వాల్యూ నుంచి ప్రీమియం ఎంతైతే పే చేస్తున్నాము అక్వైరర్, సో అది నెట్ గెయిన్ ఆర్ లాస్ అవుద్ది. సో ఒకవేళ ఇంటిగ్రేషన్ కూడా ఏమైనా కాస్ట్ అవుతుంది, దాన్ని కూడా మీరు ఏం చేయాలమ్మా? మైనస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎంతమ్మా? 80. సో టోటల్ వాల్యూ 55, అంతేనా? సో డీల్ ప్రీమియం ఎంత అన్నాడు చూడండి, డీల్ ప్రీమియం ఎంతమ్మా? 15%. 15% ఎంత? దేని మీద 15% అమ్మా? డీల్ ప్రీమియం దేని మీద? దీని మీద కదమ్మా. వాల్యూ ఆఫ్ టార్గెట్ ఎంత? 500 × 15% ఎంత? 75, అంతేనా? సో టోటల్ 100 నుంచి ఏం చేస్తాం మనం ఇప్పుడు? 100 నుంచి సో ఎంత మైనస్ చేద్దాం? 75 and 8, అంతేనా కదమ్మా? 75 80 ఎంత వచ్చిందమ్మా? 55. అదే నెగిటివ్ కదా. సో మరి గెయిన్ లాసా? లాస్. గెయిన్ కాదు కదా మరి. 100లోంచి 80 75 ఎంత? 155. సో 100లోంచి 155 పోతే అంటే ఏమవుతుంది అక్కడ మనకి? లాస్ అవుతుంది. మనకు వచ్చేదానికంటే వెళ్ళేది ఎక్కువ ఉంది, అంతే కదా? సో కాబట్టి లాస్ 55 million లాస్ టు ద సార్ ఎవరికి? అక్వైరర్ కదా, అంతే. మీకు అర్థమైంది ఆ పాయింట్? సార్ ఇది మీరు మర్చిపోయి ఉంటారు నాకు తెలుసు, స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం, నాకు అర్థమైపోయింది మీరు మర్చిపోయారని. Where is that formula? చూడండి, ఎక్వైరర్స్ గెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాల్యూ ఆఫ్ సినర్జీ మైనస్ ప్రీమియం పెయిడ్. సో మైనస్ కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఒకవేళ ఇస్తే అది కూడా మైనస్ చేయండి, అంతే. ఎంసీక్యూకి ఇంపార్టెంట్, సరిపోద్ది, ఎక్కువ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఇలస్ట్రేషన్ 7, ఓకేనా? సో ఫైనాన్షియల్ మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు అసలు అడగట్లేదండి, ఓకేనా? సో ఫైనాన్షియల్ మోడలింగ్ మాత్రం మీరు ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, జస్ట్ మీరు అక్కడ చెప్పడం మాత్రమే ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి.
సో మనం డైరెక్ట్ ఏం చేద్దాం అంటే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇంకేమేం క్వశ్చన్స్ ఉన్నాయో అవి అడిషనల్ క్వశ్చన్స్ అమ్మాయి మధ్య టాపిక్కి అవి తప్ప ఇంకేం ఇంపార్టెంట్ కాదు. కమ్ టు ఫైనాన్షియల్ మోడలింగ్లో మీరు ఏంటంటే జస్ట్ నేను ఇంట్రో ఇస్తాను వాట్ ఈస్ వాట్ అని చెప్పి, అంతకంటే మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, టాటా స్టీల్ ఓకే షేర్ ప్రజెంట్ కరెంట్ ప్రైస్ వచ్చి 110 రూపీస్ అనుకోండి, 110 రూపీస్. ఓకే, సో పర్సన్ 1 నువ్వే అనుకో. సో నువ్వు అనుకునే ప్రైస్ ఎంత అంటే 100 అవుద్ది అనుకుంటున్నావు, తర్వాత తగ్గిపోద్ది అనిపించింది నీకు. నీ ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే 120 అవుద్ది అనుకుంటున్నాడు, 120. ఓకే, నీ పక్కనే ఉన్న ఫ్రెండ్ ఏమనుకుంటున్నాడు 120, లేదురా 100 తగ్గిపోతుంది దానివల్ల అనుకున్నావు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావు? ఇట్ హెల్ప్స్ యూ టు క్వాంటిఫై యువర్ వ్యూస్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ బేసిస్ నువ్వు ఎలా చెప్తావు? నువ్వు కొన్ని బేసిస్ తీసుకుంటావు, వాటిని బేస్ చేసుకొని అంతే కదా ఒక కంక్లూజన్కి వస్తావు, అవునా కదమ్మా? సో వాడు ఎంత అంటున్నాడు, వీడు ఎంత అన్నాడు, సో అల్టిమేట్గా ఒక కంక్లూజన్, ఒక కంక్లూజన్కి అల్టిమేట్గా రావాలి కదా మరి. సో ఇట్ హెల్ప్స్ యూ క్వాంటిఫై యువర్ వ్యూస్ ఆఫ్ అవర్ కంపెనీ. ఓకే, సో యూజెస్ వాల్యుయేషన్, అడ్వైజింగ్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, ఇన్వెస్టింగ్ అండ్ రైజింగ్ ఫండ్స్, ఇవన్నీ జనరల్గా యూజెస్ అనమాట దీనివల్ల. ఓకేనా, ఫైనాన్షియల్ మోడలింగ్ యొక్క యూజెస్ ఏంటంటే వాల్యుయేషన్ అవ్వచ్చు, అడ్వైజింగ్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్కి అడ్వైజింగ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గురించి అవ్వచ్చు, ఫండ్స్ ఎలా రైజ్ చేయాలి. సో దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ మోడలింగ్లో అర్థం అవుతుంది, అంతే కదా. దాని గురించి మొత్తం తెలియకుండా మనం ఏం చేయలేం కదా. సో దానికోసం మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయమ్మా. జస్ట్ థియరీ పర్పస్ ఈ స్టెప్స్ చదువుకోండి అంతే. సో థియరీ డిస్కస్ చేసేంత టైం లేదుగా మనకి, అంతేనా కదా. సో పర్పస్ ఏంటి డిసైడ్ అవ్వాలి, నీకేం కావాలి, వై డూ వాంట్, అసలు ఈ అనాలిసిస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు. ఓకే, నాకు పర్టికులర్ కంపెనీని అక్వైర్ చేయాలని ఉంది. ఓకే, లేదా పర్టికులర్ ఫండ్ నాకు రైజ్ చేయాలని ఉంది. ఓకే, లేదా ఇంకో కంపెనీని అక్వైర్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేసుకోవాలి. సో కండక్ట్ సమ్ రీసెర్చ్ చేయాలి. సో ఐడెంటిఫై ద కీ డ్రైవర్స్ ఏంటి దానిలో. సో నెక్స్ట్ పీర్ కంపెనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. సో నీ యొక్క ఎనాలిసిస్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఎనాలిసిస్. ఇది బేసిక్ స్టెప్స్ అనమాట. సో సింపుల్గా మీరు చేసేయచ్చు అనమాట. సో ఈ ఫైనాన్షియల్ మోడలింగ్ మెయిన్గా మనం యూజ్ చేసి స్ప్రెడ్షీట్ మోడల్స్ యూజ్ చేస్తాం. ఏంటండి స్ప్రెడ్షీట్ మోడల్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ప్రెడ్షీట్ మోడల్స్ దట్ ఇలిస్ట్రేట్ కంపెనీస్ లైక్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్. ప్రతిదీ కూడా క్వాంటిటేటివ్ టర్మ్స్లో మనం చెప్తాం అనమాట, ప్రజెంట్ చేస్తాం అంతే. సో మెయిన్లీ ఎంఎస్ ఎక్సెల్ యూజర్ ఫర్ ఫైనాన్షియల్ మోడలింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ టాస్క్ ఆర్ టేకెన్ విత్ ఫార్వర్డ్ లుకింగ్ డెసిషన్ ఇన్ మైండ్. ఫార్వర్డ్ లుకింగ్, సో ముందు చూపు ఉండాలి, వీ హ్యావ్ కరెక్ట్ ఆర్ నాట్. సో ఈ పర్స్పెక్టివ్ అనాలిసిస్ అనేది మనకి 2 టాస్క్స్ ఉంటాయి, ఒకటి ఫోర్కాస్టింగ్, ఒకటి వాల్యుయేషన్. సో ఈ బేసిక్ థియరీని అన్ని డిస్కస్ చేసేంత టైం లేదు మనకి. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో ఇవి కూడా చూసుకోండి, అట్రిబ్యూట్స్ ఆఫ్ అ గుడ్ ఫైనాన్షియల్ మోడల్ థియరీ, రియలిస్టిక్ హెడ్డింగ్స్ అన్న అట్లీస్ట్ చూసుకొని వెళ్ళండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఈ థియరీ నోట్స్ అంతా ఆల్రెడీ షేర్ చేసేసి ఉంటాం. కమ్ టు క్వశ్చన్స్ డైరెక్ట్లీ. ఇవేంటంటే ఆల్రెడీ మెర్జర్స్లో మనకున్న క్వశ్చన్సే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్కి రావడానికి 100% స్కోప్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 19 అండి, 100% స్కోప్ ఉంది ఈ క్వశ్చన్కి. సిఏ ఫైనల్ లెవెల్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎస్ఎఫ్ఎంలో. ఓకేనా, చూడండి, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రొవైడ్ రిలేటెడ్ ద అక్వైరింగ్ ఫర్మ్ మార్క్ లిమిటెడ్ అండ్ ద టార్గెట్ ఫర్మ్ మాస్క్ లిమిటెడ్. మాస్క్ 2 కంపెనీస్ ఉన్నాయి, 2 ఫర్మ్స్. ఒక కంపెనీ ఇంకో కంపెనీ అక్వైర్ చేస్తుంది. ఓకేనా, అక్వైరింగ్ కంపెనీ ఎవరమ్మా? మార్క్. టార్గెట్ ఎవరమ్మా? మాస్క్. అంతేనా? చూడండి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్, పీ రేషియో కూడా ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే దీని నుంచి మాక్సిమం 100% రావడానికి స్కోప్ ఉంది క్వశ్చన్. ఓకే, లైట్ తీసుకోమాకండి. ఓకేనా, చూడండి, వాట్ ఇస్ స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ ప్రైజెస్. సో ఎక్స్చేంజ్ రేషియో అన్న స్వాప్ రేషియో అన్న 2 ఒకటే, ఆల్రెడీ చెప్పాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని ఏమన్నాడు. సో అప్పుడేం తీసుకోవాలి? మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని, కాబట్టి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద టార్గెట్ వాల్యూ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద అక్వైరర్ కంపెనీ, అంతేనా కదా. సో మరి మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ ఈపీఎస్ ఇంటూ పిఈ. ఈపీఎస్ ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఎంతమ్మా? 10 రూపీస్. 400 by 100 ఎంత? 4 రూపీస్. సో ఈపీఎస్ ఇంటూ పిఈ, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎంపీఎస్ వస్తుంది. 10 into 10 100, 4 into 5 20.
అంతేనా కదా? సో కమ్ టు క్వశ్చన్. చూడండి, స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద టార్గెట్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ అక్వైర్డ్ కంపెనీ. సో ఎంత వచ్చిందమ్మా? 20 ఏమో ఏంటిది, 20 ఏమో టార్గెట్ కంపెనీది, 100 ఏమో ఏంటి అక్వైరర్ కంపెనీ. 20 ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైందా మీకు క్వశ్చన్లోనే? 20 ఎలా వచ్చింది? టార్గెట్ కంపెనీ ఇది కదా, టార్గెట్ 4 × 5 20, ఇది 10 × 100. సో 20/100 ఎంత? 1/5 అంటే 1:5. అంటే టార్గెట్ కంపెనీలో ఉన్నటువంటి 5 షేర్స్కి మనం 1 షేర్ ఇష్యూ చేస్తే సరిపోద్ది, అంతేనా కదా? టార్గెట్ కంపెనీలో ఉన్నటువంటి 5 షేర్స్కి 1 షేర్ ఇస్తే సరిపోద్ది. ఎవరు ఇవ్వాలి? అక్వైరర్ కంపెనీ. సో చూడండి అమ్మా, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద టార్గెట్ ఎలా వచ్చింది? ఈపీఎస్ ఇంటూ పిఈ 4 × 5 20. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద అక్వైరర్ ఎంత? ఈపీఎస్ ఇంటూ పిఈ 10 × 10 100. ఈపీఎస్ ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే. సాపరేషన్ అయిపోయిందా? సో చూడండి, ఫర్ ఎవ్రీ 5 షేర్స్ ఇన్ మూన్ లిమిటెడ్ సన్ లిమిటెడ్ విల్ ఇష్యూ 1 షేర్. మూన్ లిమిటెడ్ కాదమ్మా, ఏంటమ్మా అది? మార్క్ కదా, మాస్క్. ఓకే, ఐ థింక్ ఇదే క్వశ్చన్ 19 క్వశ్చన్. సేమ్ క్వశ్చనే కదా? అంతే సేమ్ క్వశ్చనే, పేర్లు ఎందుకు మారినాయి? సరే, క్వశ్చన్లో మార్చుకోండి, ఆన్సర్లో మనం అలా రాస్తాం కాబట్టి ఇది సన్ అవుద్ది, ఇది మూన్ అవుద్ది, అంతే. సో డిఫరెన్స్ మీరు చూసుకోండి, అంతే. సన్ లిమిటెడ్ ఇక్కడ ఏమవుతాం? ఇది అక్వైరర్ కంపెనీ. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది టార్గెట్ కంపెనీ, అంతే కదా? టార్గెట్ కంపెనీలో ఉన్నటువంటి 5 షేర్స్ ఉంటే 1 షేర్ ఇస్తే సరిపోద్ది. అసలు ఎన్ని షేర్స్ ఉన్నాయి టార్గెట్ కంపెనీలో? 100 షేర్స్ ఉన్నాయి. 100కి ఎన్ని షేర్స్ ఇవ్వాలి మరి? 1:5 అంటే 5కి 1 షేర్ కాబట్టి 100కి ఎన్ని షేర్స్ అవుద్ది? 20, అంతేనా కాదు? సరే అమ్మా, క్వశ్చన్ నెంబర్ 19 కదమ్మా, 17 సేమ్ అమౌంట్స్ అనుకుంటా, అందుకే సన్ మూన్ వచ్చింది. పేర్లు మారినాయి, సేమ్ క్వశ్చన్ అనుకుంటా, ఐ థింక్ సో, అంతే కదా? సో అందుకే సేమ్ అమౌంట్స్, అందుకే సేమ్ ఉంది. సో 19th కాదు 17th. సో ఇప్పుడు ఇబ్బంది లేదు మీకు, 19th కాదు 17th ఇది. సో అప్పుడు ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? మా మూన్ లిమిటెడ్లో 1000 ఉన్నాయి. సో 1000/5 అంటే ఎంత? 1000/5 అంటే ఎంత? 200. సో 200 lakh షేర్స్. చూడమ్మా, ఫర్ ఎవ్రీ 5 షేర్స్ ఇన్ మూన్ లిమిటెడ్ సన్ లిమిటెడ్ విల్ ఇష్యూ 1 షేర్. సన్ లిమిటెడ్ ఇష్యూ 200 షేర్స్ ఫర్ 1000 షేర్స్ ఇన్ మూన్ లిమిటెడ్. సో మూన్ లిమిటెడ్లో 1000 ఉన్నాయి కాబట్టి 200 షేర్స్ సరిపోద్ది. మరి ఇందా క్వశ్చన్లో ఏముంది? ఇక్కడ 4 అంటే ఇక్కడ 100 ఉంది. సో అప్పుడైనా 4 కదా వచ్చేది. సో అందుకే ఆన్సర్ డిఫరెన్స్ రాలేదు. సో మనం క్వశ్చన్ నెంబర్ వేసుకోవడంలో మిస్టేక్ అయింది, అంతే. సో కరెక్ట్ ఆన్సర్. సో ఇది 17th క్వశ్చన్. సో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఈపీఎస్ ఆఫ్ ద సన్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. సో ఆఫ్టర్ అక్విజిషన్ ఈపీఎస్ కావాలంటే ఎలా వస్తామా? ఎర్నింగ్స్ ఆఫ్టర్ మెర్జర్ తర్వాత ఎర్నింగ్స్ ఎంత? టోటల్ ఎర్నింగ్స్ ఎంత? మా ప్రాఫిట్ 2000 4000 మొత్తం ఎంత? 6000 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ మెర్జర్. సో ఆల్రెడీ సన్లో ఎంత ఉన్నాయి? 200 ఉన్నాయి. ఫ్రెష్గా ఎన్ని ఇష్యూ చేసాం మనం? 200 ఇష్యూ చేసాం, అంతే కదమ్మా? అలాగే తీసుకోవాలమ్మా, మళ్ళీ 2000 యాడ్ చేస్తారా? కాదమ్మా, మనకి ఇష్యూ చేసిన షేర్స్ కావాలి. ఇష్యూ షేర్స్ ఎన్నో? ఆల్రెడీ 200 ఉన్నాయి, ఇంకొక 200 ఇష్యూ చేసాం, మొత్తం ఎంత? 400ఏనా? సో మొత్తం 400. సో 2000 + 4000 డివైడెడ్ బై 400, 15 rupees per share. ఇది ఆఫ్టర్ మెర్జర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ సన్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ అస్యూమింగ్ PE ఆఫ్ సన్ లిమిటెడ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై 10%. అడ్వర్స్లీ అంటే నెగిటివ్ ఎఫెక్ట్, అంతేనే కదా? సో ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడమ్మా. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ సన్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ అస్యూమింగ్ PE ఆఫ్ సన్ లిమిటెడ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై 10%. సన్ లిమిటెడ్ యొక్క ఈపీఎస్ ఎంత వచ్చిందమ్మా? ఆల్రెడీ ఆఫ్టర్ మెర్జర్ 15 వచ్చింది. PE అంట అడ్వర్స్లీ ఎఫెక్ట్ అంటే తగ్గినట్టే కదా? సో ఆల్రెడీ PE ఎంత ఉందమ్మా క్వశ్చన్లో మనకి? PE ఎంత ఉందమ్మా? అక్వైరర్ది 10 ఉంది. సో అడ్వర్స్లీ కాబట్టి 10% మైనస్ చేయండి. సో 9 ఉంటుంది. సో PE ఇంటూ ఈపీఎస్ సరిపోద్దా? ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 15 × 9 135, అంతేనా? సో అక్కడ మాట్లాడేది ఆఫ్టర్ మెర్జర్ గురించి అమ్మా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈపీఎస్ ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మెర్జర్ ఫర్మ్. మార్కెట్ వాల్యూ ఎలా వస్తుందమ్మా? చూడండి, మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్టర్ మెర్జర్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. టోటల్ షేర్స్ ఎన్ని? 200 + 200. ఆల్రెడీ 200 అక్వైరర్ దగ్గర ఉన్నాయి, ఇంకో 200 ఇష్యూ చేసాం కదా మనం, మొత్తం 400 lakh షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్,
అంతే 54,000 lakhs. That is the market value of merged firm. Next question ఏంటంటే gain or loss of shareholders to independent companies after acquisition. సో gain or loss అడిగడం సింపుల్గా, సపరేట్గా చెప్పండి, టోటల్ చెప్పేసి సింపుల్గా అర్థవుతున్న గెయిన్ ఫ్రమ్ ద మెర్జర్, అక్వైర్డ్ కంపెనీకి గెయిన్ ఎంత వచ్చింది. సో సింపుల్ చూస్తే టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 54,000 వచ్చింది. సో పోస్ట్ మెర్జర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మెర్జర్ ఫర్మ్ ఇస్ 54,000. దాని నుంచి ఏం మైనస్ చేస్తే సరిపోద్ది, కామన్ సెన్స్ యూస్ చేయండి. ప్రీ మెర్జర్ రెండింటి యొక్క మార్కెట్ ప్రైస్ మైనస్ చేస్తే సరిపోద్ది కదా. ప్రీ మెర్జర్ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది, ఎంతమ్మా ఇక్కడ 10, ఇక్కడ 4, అంతే కదా. సో మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 100 into 200, 100 into 200 ఎంత 20,000. సో 200 into 100 20,000. ఇంకో కంపెనీ ఎంతమ్మా 1,000 lakh షేర్స్ ఉన్నాయి ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత, మార్కెట్ ప్రైస్ పర్ షేరు 20, ఇక్కడ కూడా 20 కదా, 5 into 4 అయినా అంతే కదమ్మా. 5 into 4 కదా, పిఈ 5 ఉంది, ఈపీఎస్ ఎంత వచ్చింది 4, 5 4 20 అయినా మళ్ళీ 20,000 షేర్స్ టోటల్ పోతే ఇంకెంతమ్మా 14,000. దట్ ఈస్ ద గెయిన్ ఫ్రమ్ మెర్జర్. అంటే టోటల్ పోస్ట్ మెర్జర్ మార్కెట్ వాల్యూలో నుంచి ప్రీ మెర్జర్ రెండు కంపెనీల యొక్క మార్కెట్ ప్రైస్ మైనస్ చేస్తే మనకు మిగిలేదేంటి గెయిన్, అంతే సింపుల్. అంతేనా, క్లియర్గా ఎవ్రీవన్? ఎస్, దట్స్ ఇట్. చూడండి ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నాడు. ఇండివిజువల్గా కూడా చెప్పాడంతే, ఇండివిజువల్గా కూడా చెప్పాడంతే. సో అంటే ఏం చెప్పాడు చూడండి, గెయిన్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ సన్ లిమిటెడ్ అండ్ మూన్ లిమిటెడ్ పర్టికులర్ సన్ మూన్ పోస్ట్ మెర్జర్ వాల్యూ ఎంత, సపరేట్గా ఇండివిజువల్గా చెప్పాడు. 200 అనేది ఏంటమ్మా, రెండింటి యొక్క వాల్యూ అంతే ఉన్నట్టే కదా ఇప్పుడు ప్రజెంట్, అంతే కదా. 135 మార్కెట్ ప్రైస్, 135 మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతమ్మా 200 lakhs, అంతేనే కాదు. ఇప్పుడు అంటే ఆఫ్టర్ మెర్జర్ తర్వాత మనమే 200, వాడి 200 అట్లా చెప్తున్నారు. అది ఇండివిజువల్గా అంటే మళ్ళీ అది 1000 తీసుకోవడం కాదు ఇక్కడ. సో 27,000 ప్రీ మెర్జర్ వాల్యూ ఎంతమ్మా 2020 ఆల్రెడీ తెలిసిందే. అంటే టోటల్ 14 వచ్చినాయి. ఒక్కొక్క కంపెనీ నుంచి ఎంత వచ్చిందో చెప్పడానికి ఈ ప్రొఫార్మ్, ఒక్కొక్క కంపెనీ నుంచి ఎంత వచ్చిందో చెప్పడానికి. సో మంత్ 7, దాని నుంచి ఒక 7 వచ్చింది, మొత్తం 14. ఇది ఆ 14, దీనికి ఒక సెగ్రిగేషన్ ఇది. అంతేగాని మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి 1000 షేర్స్ కదా 1000 into 135 అలా తీసుకుంటారంటే రాంగ్ అయిపోద్ది. కామన్ సెన్స్ యూస్ చేయాలి అంతే. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 20 అంటమ్మా. క్వశ్చన్ నెంబర్ 20 డైరెక్ట్గా 17 చేశానంటే మీరు 19th క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏనమ్మా. ఇంకా క్వశ్చన్స్ చెప్తాను, అవి కూడా చూసుకోండి ఒక్కసారి అంతే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 ఒకసారి చూసుకోండి. 17 మనం డిస్కస్ చేసాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు 20 క్వశ్చన్ చెప్తున్నా. 19th సిమిలర్ క్వశ్చన్. నెక్స్ట్ ఓకే 17, 18 కూడా సిమిలర్ క్వశ్చన్ అమ్మా. సో 18, 17, 18, 19 మీరు చేసుకోవచ్చు. సో నేను 20th క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి డిస్కస్ చేస్తా, బట్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా, అంతే. ఇవి మెయిన్ క్వశ్చన్స్ సార్, మెయిన్ క్వశ్చన్స్ అందుకే డిస్కస్ చేస్తున్నాం. చూడండి, కరెంట్ రేషియో అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఫార్ములా తెలుసు కదా, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్ టు 4, అంటే 4/1 అంతేనా కదా. సో కరెంట్ అసెట్స్ ఈక్వల్ టు 4 into కరెంట్ లయబిలిటీస్, అంతేనా కదమ్మా. ఈ ఫార్ములాలు మీరు రేషియో అనాలిసిస్లో చిన్నప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో తెలుసుకొని ఉంటారు. రేషియో అనాలిసిస్ టాపిక్లో కరెంట్ రేషియో ఫార్ములా కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, యాసిడ్ టెస్ట్ రేషియో ఫార్ములా కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ నుంచి ఏం మైనస్ చేయాలి, యాసిడ్ టెస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్వెంటరీని మైనస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఓకే, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ సిఏ రేషియో 4 ఇచ్చాడు, అంటే కరెంట్ అసెట్స్ ఈక్వల్ టు 4 into కరెంట్ లయబిలిటీస్. అంటే రేషియో అనాలిసిస్ టాపిక్ దానికి ఐడియా ఉండి ఈజీగా చేసేయచ్చు. సో 4 into 15.5 కరెంట్ లయబిలిటీస్ మన క్వశ్చన్లో ఇచ్చి ఉంటాడు చూడమ్మా. కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడు. నెక్స్ట్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు, జీపీ రేషియో ఇచ్చాడు, ఈపీఎస్ ఇచ్చాడు, నెట్వర్త్ టు లాంగ్ టర్మ్ డెట్ రేషియో. ఇవన్నీ యూజ్ చేసుకోవాలి మీరు.
ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్, సెల్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్, ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్. ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఓకేనా? సో నెక్స్ట్ యాసిడ్ టెస్ట్ రేషియో. ఫామ్లో గుర్తుండలేకపోతే కనుక మనం ఏం చేయలేము. ఇంకా యాసిడ్ టెస్ట్ రేషియో కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ క్వశ్చన్లో ఇచ్చాడు, అసెట్స్ మనకు తెలుసు, ఇన్వెంటరీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీని నుంచి, అంతేనా? ఎస్. ఎంత వచ్చిందమ్మా? 18.6 lakhs. 18.6 lakhs. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, ఇన్వెంటరీ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 6.452 ఇచ్చాడు. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? సేల్స్ బై ఇన్వెంటరీ, అంతే కదా? ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్ టు సేల్స్ బై ఇన్వెంటరీ. ఎంత ఇచ్చామమ్మా? 6.452. సో అప్పుడు మనకి 6.452 ఇంటూ 18 ఎంతమ్మా? 18.6, 120 lakhs. దట్ ఇస్ ద సేల్స్. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అని చెప్పి మీరు ఇన్వెంటరీ బై టర్న్ ఓవర్ ఏమాకండి, ఓకేనా? టర్న్ ఓవర్ బై ఇన్వెంటరీ, ఓకేనా? సేల్స్ బై ఇన్వెంటరీ ఈక్వల్ టు 6.452. సో దెన్ యూ విల్ గెట్ సేల్స్ వాల్యూ. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఇచ్చాడు. సో డెటార్స్కి మనం గూడ్స్ సేల్ చేస్తాం కదా, సో వాళ్ళకి సంబంధించి యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఎంత అంటమ్మా? ఎంతంట? 75 డేస్, డేస్ కదా, 75 డేస్ ఇచ్చాడు. సో యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఫార్ములా ఏంటంటే కలెక్షన్ పీరియడ్ ఓవరాల్గా ఇయర్ మొత్తానికి వాడు ఏం చెప్పలేదు, చెప్పాడా నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ అని? సో జనరల్లీ మనం 360 డేస్ తీసుకుంటాం, ఎందుకంటే మన క్యాలిక్యులేషన్కి కాంప్లికేషన్ అవ్వకూడదు కాబట్టి 360 డేస్ తీసుకుంటాం. సో ఫార్ములా ఏంటి? యావరేజ్ కలెక్షన్ పీరియడ్కి అకౌంట్ రిసీవబుల్స్ బై సేల్స్ ఇంటూ 360. సేల్సే కదా, సేల్స్లో ఎంత రిసీవబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్ ఎంత, కలెక్షన్ పీరియడ్ వాళ్ళకి ఎన్ని డేస్? 75 డేస్. సో ఫార్ములా ఏంటమ్మా? ఏఆర్ బై సేల్స్ ఇంటూ 360 ఈక్వల్ టు 75. Then by using that we have sales already 120 lakhs. Using that to 120 lakhs, easily we can find out that account receivables value. అంతేనా కదా? సో యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఆల్రెడీ మనకు తెలుసు కదా 75. సేల్స్ ఎంతమ్మా? 120. సో జస్ట్ దీన్ని అటు ఇటు తీసుకెళ్ళండి అంతే. సేల్స్ తెలుసు, ఇది ఉంది, ఓకే. దీని నుంచి ఏఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సేల్స్ ఇటు వెళ్ళిపోతే 75 ఇంటూ 120 డివైడెడ్ బై 360. Then we will get account receivables. ఎంతమ్మా? అకౌంట్ రిసీవబుల్స్ వాల్యూ 25 lakhs. నెక్స్ట్ మనకి ఇంకేం ఇచ్చాడు? ఇది అయిపోయింది. జీపీ మార్జిన్ ఇచ్చాడు 30%. జీపీ సేల్స్ ఆల్రెడీ తెలుసు కదా, సో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేద్దాం. జీపీ బై సేల్స్ ఈక్వల్ టు 30%. దేర్ఫోర్ జీపీ ఈక్వల్ ఎంత అవుద్దమ్మా? 84 lakhs. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. ట్యాక్స్ పక్కన ట్యాక్స్ అవసరం అవుద్ది, జస్ట్ వెయిట్. యావరేజ్ కలెక్షన్ బిడ్ అయిపోయింది. ఈపీఎస్ ఇచ్చాడు. నెట్ వర్త్ టు లాంగ్ టర్మ్ డెట్ రేషియో, అంతేనా? సో మనకి లాంగ్ టర్మ్ డెట్ తెలియదు, దానికోసం మనకి ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ డెట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా సార్ అంటే చూడమ్మా, ఇది మనకు బేసిక్ అనమాట, జస్ట్ నాలెడ్జ్ ఉండాలి. లాంగ్ టర్మ్ డెట్ పైన ఏం పే చేస్తారు మనం? ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ డెట్ ఇచ్చాడా? ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్ ఇచ్చాడా? సో ఇక్కడ లింక్ ఉంది మనకి. ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్ 15% అంట. ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్ ఎంతమ్మా? 15%. సో అడు ఇంట్రెస్ట్ యాక్చువల్గా పే చేసింది ఎంత అని చెప్పాడు? ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్ అంటే ఇంట్రెస్టే కదా. సో ఇంట్రెస్ట్ ఏమో 3 lakhs వాల్యూ, పర్సంటేజ్ ఏమో 15%. అంటే దేని మీద 15% చేస్తే 3 lakhs వచ్చింది. సో ఆ అమౌంట్ అంత ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? 3 lakhs డివైడెడ్ బై 15%. అంతేనే కదా, ఎంత అమౌంట్ తెలియదు మనకి, అమౌంట్ ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 3 lakhs డివైడ్ బై 15% ఎంతమ్మా? 20 lakhs. అంటే 20 lakhs పైన 15% చేస్తే మనకి ఆ 3 lakhs వచ్చింది, అంతేనే కదా. సో దాని నుంచి మనం ఇండైరెక్ట్గా లాంగ్ టర్మ్ డెట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంట్రెస్ట్ పేడ్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి, లేదంటే ఫైండ్ అవుట్ చేసే వాళ్ళం కాదు. సో 20 lakhs. సో లాంగ్ టర్మ్ డెట్ వచ్చింది. నెట్ వర్త్ ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో నెట్ వర్త్ టు లాంగ్ టర్మ్, సో నెట్ వర్త్ బై లాంగ్ టర్మ్ ఈక్వల్ టు 3.975. సో దేర్ఫోర్ నెట్ వర్త్ ఈక్వల్ టు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. లాంగ్ టర్మ్ డెట్ ఆల్రెడీ 20 lakhs ఇచ్చాడు కదా. 20 into 3.975, 79.5 lakhs. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 10% యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ అంట. సేల్స్ మీద 10% అంటే ఎంత? సేల్స్ ఎంత? 120 కదా. సో ఇంటూ 10% ఎంతమ్మా? 12 lakhs. 120 to 10% ఎంతమ్మా? 12 lakhs. ఈపీఎస్ ఆల్రెడీ 2.52 ఇచ్చాడు మనకి. ఈపీఎస్ ఆల్రెడీ 2.52 ఇచ్చాడు. ఫేస్ వాల్యూ ఇచ్చాడు, ఈపీఎస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. ఏమన్నా
ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. ఓకే, జస్ట్ వెయిట్, స్ట్రైక్ ఆఫ్ చేద్దాం ఒకసారి. ఓకే, సో క్వశ్చన్ అడిగాడు, ఇన్కమ్ స్టేట్మెంట్ అడిగాడమ్మా. ఇన్కమ్ స్టేట్మెంట్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. చూడమ్మా, అంతే కదా. అంటే మనం ఏం చేస్తాం చూడండి, సింపుల్గా ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. డైరెక్ట్గా ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ సిఓజిఎస్. అప్పుడు మనకి ఏమొస్తుంది? గ్రాస్ ప్రాఫిట్. దాని నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఉంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఈబిఐటి. సో దాని నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేద్దాం, దాని నుంచి ట్యాక్స్ మైనస్ చేద్దాం. అప్పుడు మనకి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. అంతేనా కదమ్మా? అయితే క్వశ్చన్లో మనకి ఇంకేమైనా మిగిలిపోయినాయా? పర్సంటేజ్లు కానీ రేషియోలు కానీ చూడమ్మా. క్వశ్చన్లు ఇంకేమైనా మిగిలిపోయినాయా? నెట్వర్త్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. నెట్వర్త్ అంటే ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్ తీసుకుంటాం కదా జనరల్గా, అంతేనా? ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్ కావాల్సిన అన్నీ వచ్చినాయి మనకి. చూడండి, సేల్స్ ఎంత తెలుసు? 120.0072 ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటే. మనం రఫ్గా 120 తీసుకున్నాం. సో కంప్లీట్ వాల్యూ అయితే ఇది యాక్చువల్గా ల్యాక్స్లో. జీపీ రేషియో మనకు కావాలి. జీపీ ఎంత వచ్చిందమ్మా? జీపీ ఎంతమ్మా? 30%. అంతేనా? 30%. అంటే కాస్ట్ ఎంత అవుద్ది? 70%. 120.0072 ఇంటూ 70% ఎంత అవుద్ది? 84.00504. అదేంటి? కాస్ట్. ఓకేనా? సో సిఓజీస్ వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత? జీపీ. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 10% తీసుకోవాలి. దీనిలో సేల్స్లో. సో సేల్స్ ఇంటూ 10%, 12.0072. అంతేనా? నెక్స్ట్ ఈబిఐటి వస్తుంది మనకి. ఈబిఐటి నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 3. ఆల్రెడీ గివెన్ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 3 lakhs తీస్తాం. అప్పుడు ఈబిఐటి వచ్చింది. ట్యాక్స్ 40% మైనస్ చేయండి. వి విల్ గెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అంతేనా? కరెక్టే కదమ్మా? అందరికీ క్లియరా? ఓకేనా? సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన అమౌంట్స్ ఏంటంటే మనం డైరెక్ట్ తీసేసుకున్నాం, అవునా కదా? లేదు, ఇక్కడే మీరు క్లారిటీగా క్యాలిక్యులేట్ చేస్తే చేసేయండి, పర్లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 120 into 120 వచ్చింది మనకి. 120.0072 వచ్చింది కదా. సో అదే తీసుకోండి డైరెక్ట్గా. ఓకేనా? మనం అప్రాక్సిమేట్ అమౌంట్ తీసుకున్నాం. సో దానికి పెద్ద అమౌంట్ ఇబ్బంది ఉండదు. కానీ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఎగ్జాక్ట్ అమౌంట్స్ తీసుకున్నాం అంతే. ఓకేనా? సో జీపీ రేషియో అక్కడ 36, ఇక్కడ 36.00216 ఉంది జీపీ అమౌంట్. సో జస్ట్ మైనర్ డిఫరెన్స్ అంతే. ఓకేనా? లేదు అక్కడ కూడా ఇదే అమౌంట్ తీసుకుంటారా, తీసుకోండి, నో ఇష్యూ. సో ఇది మనకు వచ్చిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెక్స్ట్ ఏం అనుకోవాలి మనం? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్కి వచ్చేవాడికి మనకి ఏముంటుందమ్మా? ఈక్విటీ ఉంటుంది, నెట్వర్త్ అన్నాడు కదా. ఈక్విటీ ఒకటి, రిటైన్ ఎర్నింగ్స్ అమ్మా. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి ఉంది పెండింగ్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి లాంగ్ టర్మ్ డెట్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చిందమ్మా అది మనకి? లాంగ్ టర్మ్ డెట్ ఎంత వచ్చింది? 20 lakhs. ఓకే, ₹100 in lakhs కాబట్టి నో ఇష్యూ. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? కరెంట్ అసెట్స్, క్యాష్. ఓకే, క్యాష్ ఏమైనా ఉందా? అకౌంట్ రిసీవబుల్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్, ఇన్వెంటరీ ఒకటి ఉంది సపరేట్గా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇది చూడండి, ఈ వాల్యూస్ జస్ట్ మనం ఏంటంటే బ్యాలెన్స్ షీట్ టాలీ చేయాలంటే మనకున్న వాల్యూస్ అన్ని వేసుకుందాం అంతే. ఒక్కొక్కటి వేసుకుందాం. నేను ముందు నాకు తెలుసు కాబట్టి రాస్తాను, మీకు తెలియదు కదా, మరి ఎలా రాస్తారు చూడండి. ఇక్కడ ఇన్వెంటరీ మనకి ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ కేసులో ఇన్వెంటరీ 18.6 తీసుకోండి. బ్యాలెన్స్ షీట్కి వచ్చి 18.6, అంతేనా ఇన్వెంటరీ అమౌంట్. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్స్ ఎంత వచ్చిందమ్మా? అకౌంట్ రిసీవబుల్స్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఎంతమ్మా? 120. యాక్చువల్ అమౌంట్ చెప్పండి. సేల్స్ అమౌంట్ యాక్చువల్ అమౌంట్ 120.0072 కదా. సో 120.0072 ఇంటూ ఎంతమ్మా? ఎస్, డివైడెడ్ బై 360 ఇంటూ 75 ఎంత వచ్చింది? 25.00149. అంటే 15 అనే కదా.
అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ తీసుకుందాం, కొద్దిగా టీ2 తీసుకుని ఏం కాదు, మీకు అర్థం అవడం కోసం. 25.0015. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీ 15.5 తీసుకోండి. నెక్స్ట్ ఇన్వెంటరీ తీసుకున్నాం. మరి క్యాష్ ఏమైనా ఉందాం అసలు? క్వశ్చన్లో క్యాష్ ఇచ్చాడా? క్వశ్చన్లో క్యాష్ చూడండి. ఇంకొక పాయింట్ చూద్దాం. క్యాష్ చూసే ముందు ఇంకో పాయింట్ ఏంటంటే నెట్వర్త్ మనకు తెలుసు. నెట్వర్త్ అంటే ఈక్విటీ ప్లస్ రిటర్న్ ఎర్నింగ్స్. ఈక్విటీ ఎంత, రిటర్న్ ఎర్నింగ్స్ ఎంత సపరేట్గా చూపించాలి కదా. సో దానికోసం మనకి ఈపీఎస్ అని ఒక పాయింట్ ఇచ్చాడు. ఈపీఎస్ 2.52 ఇచ్చాడు. మరి నెంబర్ ఆఫ్ షేర్స్ తెలుసా మీకు? తెలియదు. దాని నుంచి మనం ఏం చేద్దాం, ఫస్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. షేర్స్ ఎలా వస్తుంది చూడండి. అర్నింగ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. అర్నింగ్స్ బై 2.52 పర్ షేర్ తీసుకున్నాం. అర్నింగ్స్ బై అర్నింగ్స్ పర్ షేర్. అప్పుడు మనకి ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. అంతేనే కదమ్మా? కరెక్టా కదా? అర్నింగ్స్ ఎలా వచ్చింది? అర్నింగ్స్ అంటే అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అమ్మా. అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ స్టేట్మెంట్లో వచ్చింది కదా మనకి. ఎంత? 12.6 ఏనా? సో 12.6 అనమాట. డివైడెడ్ బై 2.5 ఎంతమ్మా? 5 lakh షేర్స్. మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాం అంతే, ఎందుకంటే మరీ పాయింట్లో వెళ్ళిపోద్ది, ఇబ్బంది పడతాం. సో 5 lakh షేర్స్ కాబట్టి పర్ షేర్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ కాబట్టి 5 lakhs into 10 rupees 50 lakhs. అదేమవుద్ది? ఈక్విటీ క్యాపిటల్. టోటల్ నెట్వర్త్లో 79.5లో 50 అనేది ఈక్విటీ అయినప్పుడు బ్యాలెన్స్ 29.5 ఏమవుద్ది? రిటైన్ ఎర్నింగ్స్ అవుద్ది అంతే. సో కాబట్టి ఈక్విటీ 50, 29.5. సో లైబిలిటీస్ అంతే కదా. సో కాకపోతే ఇక్కడ మనకి క్యాష్ ఏమైనా ఉందో లేదో తెలియదు. కరెంట్ అసెట్స్ మనకి ఎంతో తెలుసు. కరెంట్ అసెట్స్ ఎంత వచ్చింది ఫస్ట్లోనే? కరెంట్ అసెట్స్ 62 అంతేనా? టోటల్ కరెంట్ అసెట్స్, మొత్తం కరెంట్ అసెట్స్ అమ్మా. కరెంట్ అసెట్స్ అంటే ఇవి కూడా వస్తాయి లేవా? కరెంట్ అసెట్స్ అంటే అన్నీ వస్తాయి. అంటే ఇన్వెంటరీ వస్తుంది, రిసీవబుల్స్ వస్తుంది, క్యాష్ వస్తుంది. ఈ మూడు కలిపితేనే 62. మన ఆల్రెడీ రెండు తెలుసు కదా. 62 మైనస్ 25.0015 మైనస్ 18.6. బ్యాలెన్స్ ఎంత? 18.3985. ఇది క్యాష్ అవుతుంది అంతే. క్యాష్ ఆబ్వియస్లీ ఉండాలి, ప్రతి బ్యాలెన్స్ షీట్లో క్యాష్ పక్కా ఉంటుంది. సో కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? క్యాష్ అవుతుంది. సో టోటల్ చేయండి. 50 ప్లస్ 29.5 ప్లస్ 20 ప్లస్ 15.5 ఎంతమ్మా? 115. సో దాని నుంచి 2 మైనస్ చేయండి, 3. 62 కదా సింపుల్గా. సో 115లో నుంచి 62 మైనస్ చేయండి, బ్యాలెన్స్ ఎంత? 53. ఈ మూడు కలిసి 62 కదమ్మా కరెంట్ అసెట్స్. సో బ్యాలెన్స్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. ఆబ్వియస్లీ బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ పక్కా ఉండాల్సి ఉన్నాయి. అర్థమవుతుందా? సో బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది 53 ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది అంతే. ఇది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ఏంటి సార్ అంటే, కంప్లీట్లీ ఏంటమ్మా ఇది? రేషియో అనాలిసిస్. కరెంట్ అసెట్స్ ఫార్ములా, కరెంట్ రేషియో, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, యాసిడ్ టెస్ట్ రేషియో, కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీ బై కరెంట్ లయబిలిటీస్, ఇన్వెంటరీ టర్న్ ఓవర్, సేల్స్ బై ఇన్వెంటరీ, ఓకే, యావరేజ్ కలెక్షన్ పీరియడ్. సో అకౌంట్ రిసీవబుల్స్ బై సేల్స్ ఇంటూ 360 days. డేస్ నెంబర్ ఆఫ్ డేస్ వాడే ఇచ్చాడు. అంటే మ్యాక్స్ యావరేజ్గా 75 daysకి వారు కలెక్షన్ చేస్తారన్నమాట. రిసీవబుల్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుంటారు, దాని మీనింగ్ అది. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ దీస్ 2 questions, definitely you will crack this topic, question from this topic. ఓకే, ఈజీలీ మీరు క్రాక్ చేయొచ్చమ్మా. ఓకేనా? సో పెద్దగా ఇంకా చెప్పుకోదగ్గ క్వశ్చన్లు ఏం లేవు. 21 కూడా ఒకసారి చూసుకోండి అంతే. 21 ఒకసారి చూసుకోండి. సో 19, 17 క్వశ్చన్ డిస్కస్ చేసాం. మెజారిటీ మోస్ట్లీ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ నాకు వస్తుంది అనిపిస్తుంది ఈ 2 మోడల్స్లో. ఓకేనా? క్లియరా అందరూ? ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి అమ్మా, క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో ఏంటంటే సేమ్ స్వాప్ రేషియో ఆల్రెడీ ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, 17.3. సేమ్ అలానే ఉంటుంది, కానీ స్వాప్ రేషియో కనుక్కునే దగ్గర వెయిట్స్ ఇస్తాడు. ఇది ఒక డిఫరెన్స్ అమ్మ. స్వాప్ రేషియో ఫైండ్ అవుట్ చేసే దగ్గర వెయిట్స్ ఇస్తాడు. వెయిట్స్ అంటే ఏమి ఇచ్చాడు? ఎర్నింగ్స్కి వెయిట్స్ ఇచ్చాడు, బుక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. సో ఓవరాల్గా మీరు స్వాప్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు అర్థమవుతున్న పాయింట్? సరే క్వశ్చన్ చూద్దాం.
ఆన్సర్ అంతా డిస్కస్ చేయను, జస్ట్ ఒక పాయింట్ డిస్కస్ చేస్తా, ఆన్సర్ కూడా చూపిస్తా, ఇబ్బంది లేదు. చూడండి, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ద అక్వైరింగ్ కంపెనీ. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇచ్చాడు. సో మార్కెట్ వాల్యూ పర్ షేర్ ఎంత, 500/10 ఎంత, 50 రూపీస్. 750/7.5 100 రూపీస్. ఓకేనా, 50 రూపీస్ 100 రూపీస్ మార్కెట్ వాల్యూ. ఓకే, పిఈ రేషియో ఇచ్చాడు, మార్కెట్ ఇంటూ పిఈ 10 5 అంతేనమ్మా. ఓకే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ప్రమోటర్ హోల్డింగ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ, నెంబర్ ఆఫ్ షేర్స్ కాకుండా ప్రమోటర్స్ ఎన్ని షేర్స్ హోల్డ్ చేశారు కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే క్వశ్చన్లో వాడు దానికి సంబంధించి ఏదో ఒకటి అడిగే ఉంటాడుగా మరి. సో అదే ప్రమోటర్స్ హోల్డింగ్ పర్సంటేజ్. ఎంసీక్యూ పర్పస్ కూడా ఇంపార్టెంట్, ఇది ఎంసీక్యూ పర్పస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రమోటర్ హోల్డింగ్ షేర్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి మీరు. సో చూడండి నెక్స్ట్ ఏమన్నాడు. సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాడ్ డిసైడెడ్ టు గివ్ ఎ ఫెయిర్ డీల్ టు ద షేర్ హోల్డర్స్ అకార్డింగ్ టు ద స్వాప్ రేషియో. ద వెయిట్స్ ఆర్ డిసైడెడ్. సో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు వెయిట్స్, ఏ వెయిట్స్ ఇవ్వాలి. 40% ఎర్నింగ్స్కి 40% ఇస్తారంట. సో ఎర్నింగ్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం, దానిలో 40% తీసుకోవాలి. నెక్స్ట్ బుక్ వాల్యూ 25%, మార్కెట్ ప్రైస్ 35%. దెన్ వీ విల్ గెట్ అ స్వాప్ రేషియో బేస్డ్ ఆన్ ద వెయిట్స్ గివెన్. అదొకటే చూస్తే మిగిలినంత సింపుల్ అండి. చూడండి క్వశ్చన్లో మనకి ఫస్ట్ ఈపీఎస్ ఎంత చెప్పండి. డైరెక్ట్ చెప్పేయచ్చు మీరు, ఎంపీఎస్ బై ఈపీఎస్ ఈక్వల్ టు పిఈ రేషియో. పిఈ తెలుసు, ఎంపీఎస్ తెలుసు, ఈపీ ఇది అనుకోవచ్చు కదా. సో ఎంపీఎస్ బై పిఈ. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత చెప్పండి అమ్మా, 50 రూపీస్. పిఈ ఎంత, 10 రూపీస్. సో 50/10 ఎంత అమ్మా, 5 రూపీస్. 5 రూపీస్ ఇస్ ద ఈపీఎస్. ఇక్కడ ఎంత అవుతుంది, 100/5 ఎంత, 20. అంటే ఈపీఎస్ ఎంతమ్మా, ఎక్స్ ఏమో 5, వై ఏమో 20 ఈపీఎస్. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ కమ్ టు బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూ అంటే నథింగ్ బట్ ఏం తీసుకుంటాం మనం, ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్, అంతేనా. సో సింపుల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనకి ఎంత ఇచ్చాడు, 300. ఇక్కడ 165. మరి ఈక్విటీ ఎలా వస్తుంది, మనకు ఆల్రెడీ ఈపీఎస్ తెలుసు. ఈపీఎస్ ఎంత, 5 రూపీస్, ఇక్కడేమో 20 రూపీస్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కదా, 5 రూపీస్ ఇంటూ 10 lakhs ఎంత, 50యా. సో 50 కదమ్మా, అంతేనే కదా. ఓకే, చూడండి సొల్యూషన్ చూడండి అమ్మా డైరెక్ట్గా. మన సొల్యూషన్ ఎందుకు ఇబ్బంది పడదాం, మనం ప్రతిదానానికి ఇబ్బంది పడాలా, అంత టైం వేస్ట్ ఉంది. చూడండి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇచ్చాడు, ఓకే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. సో మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 50 100 వచ్చింది. ఈ రేషియో ఇచ్చాడు, ఓకే. ఈపీఎస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం, 5 20 బాగానే ఉంది. సో ఇప్పుడు మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. సో మనం ఎర్నింగ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతే కదా. ఎర్నింగ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా వస్తాం ఎర్నింగ్స్ ఇప్పుడు మనకి, సో నెంబర్ ఆఫ్ జనరల్గా ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఈక్వల్ టు ఈపీఎస్. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే. సో ఈపీఎస్ ఎంత, 5, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 10 ఇంటూ 5 ఎంతమ్మా, 50 ఇస్ ద ప్రాఫిట్. ఇక్కడ ఎంత అవుతుంది ఇప్పుడు, 20 ఇంటూ 7.5 150 ఇస్ ద ప్రాఫిట్, అంతేనా. రివర్స్ క్యాలిక్యులేషన్ ఫార్ములాలో, అంతేనా కదమ్మా. సో క్వశ్చన్లో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ తెలుసు. నెంబర్ ఆఫ్ షేర్స్ అన్ని ఇప్పుడు 10 lakhs అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ తీసుకుంటాం, అంతే కదా. సో 100 lakhs ఇస్ ద ఈక్విటీ క్యాపిటల్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎంత, 7.5 ఇంటూ 10 ఎంత, 75 lakhs ఈక్విటీ క్యాపిటల్, షేర్ క్యాపిటల్. క్వశ్చన్లో మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వాడే ఇచ్చాడు, 300 165 తీసుకోండి డైరెక్ట్గా. 300 165 టోటల్ చేస్తే 100 ప్లస్, చూడండి క్లియర్గా, 100 ప్లస్ 300 ఎంత, 400. మార్క్ చేయడానికి అవ్వట్లా, ఓకేనా. 75 ప్లస్ 165 240, ఓకేనా, అర్థమైందా. సో అప్పుడు మనకి బుక్ వాల్యూ వచ్చినట్టు, ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్ అంటే బుక్ వాల్యూనే కదా. సో బుక్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 10 lakhs 7.5 lakhs. సో 400/10 ఎంతమ్మా, 40. సో 240/7.5 ఎంత, 240/7.5 ఎంత, 32, అంతేనే కదమ్మా. సో టార్గెట్ బుక్ వాల్యూ బై అక్వైరర్ బుక్ వాల్యూ 32 ఎంతమ్మా, 40. అంటే ఎంత అవుతుంది అప్పుడు చెప్పండి, ఎంత అవుద్దమ్మా, క్యాలిక్యులేటర్ తీసుకోండి అమ్మా. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూస్తాను, కంగారు పడకండి, అందుకే నేను చూపించలే మీకు. 40 30, ఓకే.
తర్వాత తీసుకుందాం ఏది తీసుకోవాలండి. నెక్స్ట్ ఏంటి మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంతమ్మా, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 50 100 ఓకే 50 100. ఇప్పుడు చూడండి మనం ఏంటి ఇప్పుడు స్వాప్ రేషియో ఎలా వస్తుంది, జనరల్గా మనం ఏం తీసుకుంటాం, టార్గెట్ వాల్యూ బై ఈ వాల్యూ అంటే ఎంత చెప్పండి, టార్గెట్ వాల్యూ బై అక్వైరర్ వాల్యూ 20/5 ఎంత, 20/5 ఎంతమ్మా 4 ఓకే అంటే 4:1 అని అంతేనా, అంతేనా కదా. నెక్స్ట్ 30/40 అంటే 0.75 అంతేనా కదా, 0.75 to 1. నెక్స్ట్ 100/50 1:2. సో దీన్ని కూడా అలా మార్చేద్దాం 3:4 ఓకేనా. అంటే y/x అంతేనా కదా వాల్యూ మనం తీసుకునే జనరల్గా, టార్గెట్ వాల్యూ బై బుక్ వాల్యూ, సారీ టార్గెట్ వాల్యూ బై అక్వైరర్ వాల్యూ. అది ఈపీఎస్ అయినా బిగ్ వాల్యూ అయినా ఎంపీఎస్ అయినా మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అని ఏదైనా. సో దీస్ ఆర్ ద రేషియోస్, అవునా కాదు. అంటే దీని మీనింగ్ ఏంటి, 1:4 అంటే 4 షేర్స్కి 1 షేర్ ఇవ్వాలని, మరి 4:1 అంటే మీకు అర్థమవుతుందా. ఎగ్జాంపుల్ సార్ 1:2 అంటే మీనింగ్ ఏంటి, 2 షేర్స్ ఉంటే అక్వైరీ టార్గెట్ కంపెనీలో 2 షేర్స్ ఉంటే 1 షేర్ ఇవ్వాలని. మరి 4:1 అంటే మీనింగ్ ఏంటి, టార్గెట్ కంపెనీలో 1 షేర్ ఉంటే మనం ఎన్ని షేర్లు ఇవ్వాలి, 4 షేర్స్ ఇవ్వాలి. ఈ అర్థం చేసుకునే విధానం కనుక మిస్ అయిందంటే ప్రాబ్లం అంతా పోతుంది. ఇక్కడ ఎంత అవుద్దమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది టార్గెట్లో ఉన్నాయనుకోండి రైట్ సైడ్ ఓకేనా. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, 4 షేర్స్ ఉంటే మనం ఎన్ని షేర్స్ ఇవ్వాలి, 3 షేర్స్ ఇవ్వాలి. 2 షేర్స్ ఉంటే 1 షేర్ ఇవ్వాలి. 1 షేర్ ఉంటే 4 షేర్స్ ఇవ్వాలి. ఇది దీని మీనింగ్, అర్థం చేసుకునే విధానం ఓకేనా. అంటే 4:1 3:4 1:2. మనం ఇక్కడ చిన్న మిస్టేక్, ఇది 30 కదా 32 కదమ్మా, అవునా కదా. బుక్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 32 వచ్చింది. ఎంత అవుతుంది 32/40 0.8. సో 4:1 అంటే సింప్లీ 4 ఓకే. 100/2 అంటే 100/50 అంటే 2. సో వాల్యూస్ తీసుకున్నాం, అల్టిమేట్ వాల్యూస్ మనం తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే వచ్చిన వాల్యూస్కి వాడు ఇచ్చినటువంటి వెయిట్స్ అప్లై చేయాలంటే ఏం చేయొద్దు మీరు. వెయిట్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో చూస్తే, సారీ 13th క్వశ్చన్ 40 25 35 40%, 25%, 35% ఎంత చెప్పండి. 4 into 40% ఎంత 1.6 ప్లస్ 0.8 into 25% 0.2 ప్లస్ 2 into 35% ఎంత 0.7 టోటల్ ఎంత 2.5. ఇది స్వాప్ రేషియో. దీనికే వాళ్ళు 2 మార్క్స్ 2 to 3 మార్క్స్ దీనికి అలొకేట్ చేస్తారు క్వశ్చన్ వస్తే కనుక. అంటే మీరు ఏం చేయొద్దు, ఈపీఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి, రెండిట్లో ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేయండి, రెండిట్లో బుక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ప్రాపర్గా, రెండింటి మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత టార్గెట్ వాల్యూ బై అక్వైరర్ వాల్యూ, టార్గెట్ వై కదా, అక్వైరర్ కంపెనీ ఎవరు ఎక్స్. సో 20/5 ఎంత 4, 32/40 పాయింట్స్ వచ్చిన పర్లేదు తీసుకోండి. 100/50 2 వచ్చిన వాటికి రేషియో వెయిట్స్ అప్లై చేయండి, వచ్చింది స్వాప్ రేషియో అంతే. ఇప్పుడు క్లారిటీ నాకు తెలుసు అందరికి. ఇది స్వాప్ రేషియో కనుక్కోలేదు, సింపుల్గా వెరీ సింపుల్గా అనుకోవచ్చు, అవునా కదా. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ పర్సెంటేజ్ అడిగాడు క్వశ్చన్లో. మనకి ప్రమోటర్ హోల్డింగ్ షేర్స్ ఎంత ఇచ్చాడు, ఒకటి 4.75 lakhs, ఇంకొకటి 5 lakhs అంతేనా. తీసుకోండి ఎక్స్ వై ఓకే. సో 4.75 lakhs ఏమో ఎక్స్ ప్రమోటర్ షేర్స్, ఎక్స్ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్స్ ఎంత 4.75 lakhs, ఇక్కడ 5 lakhs అంతేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతాడు అంటే ప్రమోటర్ హోల్డింగ్ పర్సెంటేజ్ అడుగుతాడు. ప్రమోటర్ హోల్డింగ్ పర్సెంటేజ్ ఎలా వస్తుంది, ప్రమోటర్ హోల్డింగ్ షేర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంతే. సో ఇప్పుడు ప్రమోటర్ షేరింగ్ హోల్డింగ్ షేర్స్ ఎలా వస్తాయి అంటే అక్వైరర్ కంపెనీ సేమ్ 4.75 అలానే ఉంటుంది, ప్లస్ ఇది ఎంత 5 lakhs కదా, మరి 5 lakhs తీసుకుందామా. ఈ 5 lakhsకి మనం అల్టిమేట్గా ఎన్ని షేర్స్ ఇవ్వాలి, 2.5 అంటే 2.5:1 అని కదా, అంటే 1 షేర్ ఉంటే 2.5 షేర్స్ ఇవ్వాలి. అంటే 5 into 2.5 ఎంత
ఎంత 18.5 ప్లస్ 4.7 సారీ 5 ఇంటూ 2.5 ఎంతమ్మా 12.5 ప్లస్ 4.75 మొత్తం 17.25. ఇది ప్రమోటర్ షేర్ హోల్డింగ్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనుకునే విధానం సింపుల్గా. సో అక్వైర్ కంపెనీ అలానే ఉంటాయి కదా, వైకి ఎక్స్ట్రా ఇస్తాను అలాగూ. సో 5 ఇంటూ 2.5 స్వాప్ రేషియో, ఎక్స్చేంజ్ రేషియో తీసుకుంటాం. 4.75 ఇంటూ 4.75 ప్లస్ 5 ఇంటూ 2.5 17.25 lakhs షేర్స్. మరి ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? ప్రమోటర్ హోల్డింగ్ షేర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత వస్తే అంత. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 28.75 యాక్చువల్లీ. ఇంతేనమ్మా 28.75 ఎంత చూడండి 60%. సో ఇది ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ రెండు స్పెషల్ పాయింట్స్ అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేనైతే ఈ వెయిట్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దానికంటే కూడా ఇది ఇంకా బెటర్, స్కోప్ ఎక్కువ ఉంది ఈ క్వశ్చన్కి. ఓకేనా? మెర్జెస్ నుంచి పక్కా రావడానికి స్కోప్ ఉందమ్మా. నెక్స్ట్ ఇంకొక 2-3 ఫార్ములాలు ఉన్నాయి, అవి చూద్దాం అంతే, అంతకంటే ఎక్కువ వద్దు చాలు ఇంకా. నెక్స్ట్ డివిడెండ్ గ్రోత్ రేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా బి ఇంటూ ఆర్. ఓకేనా? బి అంటే ఏంటి సార్ అంటే సింపుల్గా రిటెన్షన్ రేషియో. బి అంటే ఏంటమ్మా రిటెన్షన్ రేషియో. ఆర్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. బి అంటే ఏం సార్ రిటెన్షన్ రేషియో. రిటెన్షన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 మైనస్ పే అవుట్ రేషియో. అంతే కదమ్మా. ఉన్న దానిలో నుంచి మనం ఏం చేస్తాం, కొంచెం పేమెంట్ చేస్తాం, మిగిలింది రిటర్న్ చేసుకుంటాం. ఆ రెండు కలిపితే 1 అనే కదా ఓవరాల్గా. సో అలా ఫార్ములా ఏంటమ్మా 1 మైనస్ పే అవుట్ రేషియో చేస్తే మనకి ఏమొస్తుంది? రిటెన్షన్ రేషియో వస్తుంది. రిటెన్షన్ పే అవుట్ అంటే డివిడెండ్ పే అవుట్ రేషియో అని. వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఏం చేస్తామమ్మా, కొంత డివిడెండ్ పే చేస్తాం, మిగిలింది రిటర్న్ చేసుకుంటాం. సో అంతే, రిటెన్షన్ రేషియో ఈక్వల్ టు 1 మైనస్ డివిడెండ్ పే అవుట్ రేషియో. అంటే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ లో నుంచి నో గ్రోత్ వాల్యూ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 అనుకుంటా, ఇలస్ట్రేషన్స్ అదొకటి చూడండి. బేసిక్ క్వశ్చన్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి స్కోప్ లేదు. 3 మార్క్స్ 4 మార్క్స్ అంతే. లేదా ఎంసీక్యూలో పడేసినా మనం ఏం చేయలేము ఇంకా. బుక్ వాల్యూ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ అని బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇంకొకసారి ఎన్పీవి క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఏం చెప్తారంటే ఎవ్రీ ఇయర్ ఒక 3 lakhs క్యాష్ ఫ్లోస్ వస్తాయి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 12లో అన్నాడు ఎవ్రీ ఇయర్ 3 lakh క్యాష్ ఫ్లోస్ అలా 5 years వస్తాయి. లాస్ట్ ఇయర్లో డ్యామేజ్డ్ వాల్యూ ఒక 1 lakh అని చెప్పాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ అన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి, ఒక వాల్యూ వస్తుంది. అవునా కదా? టోటల్ ప్రెసెంట్ వాల్యూ నుంచి ఏం చేయాలి మనం? ఇది మనకి వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్. ఇది క్యాష్ అవుట్ ఇన్ఫ్లో. ఎన్పీ అంటే ఏంటి సార్? ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ఫ్లోస్ మైనస్ చేయడం. సిపి టోటల్ ఇన్ఫ్లోస్, దాని నుంచి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే మనకి ఖర్చు ఎంత అవుతుంది, పర్చేస్ కన్సెషన్ ఎంత, సో దాన్ని అవుట్ఫ్లో కదా ఇది. సో దాన్ని మైనస్ చేస్తే మీకు అప్పుడు ఎన్పీ వస్తుంది. ఎన్పీవి పాజిటివ్ అనుకోండి, అక్వైర్ చేసుకోండి. ఎన్పీవి నెగిటివ్ అనుకోండి, అక్వైర్ చేయొద్దు అని చెప్పి సజెస్ట్ చేయండి. అంతే. అర్థమవుతుందా? క్లియర్ అమ్మా? సో ఇవి సరిపోద్దమ్మా మోస్ట్లీ. నెక్స్ట్ చాలు ఈ 2 topicsకి. అలాంటి 2 మ్యారథాన్ వీడియోస్ అప్లోడ్ చేసాం, రివిజన్ వీడియోస్. ఇది ఒకటి, థర్డ్ది. నెక్స్ట్ ఎంసీక్యూస్ మీద ఇంకొక వీడియో వదులుతా అంతే. ఓకే? వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ గురించి, వాల్యుయేషన్ ఆఫ్ లయబిలిటీస్ గురించి కూడా 2 కలిపి ఒక దానిలో మేనేజ్ చేసేద్దాం, ఇంకొక వీడియో అంతే. సో ఇవి చూసుకోండి సరిపోతే బిజినెస్ వాల్యుయేషన్ బాగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎంసీక్యూస్ చదువు.